ఈరోజు ఈ ట్యాంక్ బండ ఈ కోట్ వేసి సూట్ వేసి ఇంత మంచి సీరలు కట్టుకొని ఇంత మంచి క్యాప్ పెట్టుకొని ఈరోజు స్వతంత్రంగా మేము తిరగగలుగుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులు. ఈ హక్కులను ఎంతో కష్టపడి వారు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు నిర్విరామంగా కష్టపడి ఒకరే వారు కష్టపడి నిద్ర లేకుండా అన్నం లేకుండా అంత ప్రపంచంలో అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు మహిళలు ఓసీ మహిళలకు కూడా ఎన్నో హక్కులు కల్పించారు, సమాన హక్కులు కల్పించారు. సనాతన ధర్మంలో మహిళలకు సమానమైన హక్కులు లేవు. సమానమే కాదు, ఒక 1% హక్కులు కూడా లేవు. మీకు బానిసలుగా చేయాలి, మహిళలందరూ పురుషుల కింద పనిచేయాలి, పురుషులు ఏం చెప్తే అది చేయాలనే నిబంధన మరి మనుధర్మశాస్త్రం మన సనాతన ధర్మంలో ఉంది. అటువంటి ధర్మం కావాలా, అందరూ సమానం చెప్పిన భారత రాజ్యాంగం కావాలా, ఈ అందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు రాబోయే కాలం రిజర్వేషన్ ప్రైవేట్ సెక్టర్లో మరి రిజర్వేషన్ కావాలి, జ్యుడిషియరీలో రిజర్వేషన్ కావాలి. జ్యుడిషియరీలో కొలేజియం సిస్టమ్ని తీసేసి మరి అందరూ ఎట్లనైతే టెస్టులను జ్యుడిషియల్ కమిషన్ వేసి దాని ద్వారా ఎన్నిక చేయాలి జడ్జిలనని మేము కోరుతున్నాం. మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా కేసీఆర్ గారు మరి చిత్తశుద్ధి చూపించి 125 అడుగుల బాబాసాహెబ్ స్టాచ్యూ పెట్టారు. మరి మీరు దాన్ని తాళం వేయడం, దాని వెనుక మర్మం ఏంటిది మాకు అర్థమవుతలేదు. రాహుల్ గాంధీ గారేమో మరి సంవిధాన బచాతం బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం అంటారు. మరి ఈ రోజు మరి అక్కడ మాకు పోనీయకుండా బాబాసాహెబ్ 125 అడుగుల దగ్గరికి పోనీయకుండా మీరు చేయడం కారణం ఏంటిది, దాన్ని ఆపడం కారణం ఏంటిదని మేము ప్రశ్నిస్తాం. మేము ఎన్నో పథకాలు మాకు నచ్చే మేము మార్పు తెచ్చినాం, కానీ ఇది మాత్రము మాకు అత్యంత అవమానంగా భరిస్తున్నాం. కేవలం కాంగ్రెస్ లీడర్లు మంత్రులు మాత్రం అక్కడ పోయి పూలమాలలు చేస్తున్నారు. మరి సామాన్య మానవునికి బాబాసాహెబ్కు ఎందుకు దూరం ఉంచారు, అంటరాని వాళ్ళుగా ఎందుకు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చేసే పథకాలు మరి అందరికీ అందాలే. మరి మళ్ళీ మీరు రావాలంటే బాబాసాహెబ్ పూలే అంబేద్కర్ ఆలోచన విధానాలను మీరు అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మహిళలకు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ మీరు స్టార్ట్ చేయాలి. అట్లాగే ఈ ఎఫ్సిఆర్ఏ ఏదైతే వచ్చిందో ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ మోదీ గారు తెచ్చారో దానికి విరుద్ధంగా అసెంబ్లీలో మీరు పాస్ చేసి మరి దానికి అడ్డుకోవాలని మేము మీ ద్వారా రాహుల్ గాంధీకి అందరికీ విన్నవిస్తున్నాం. జై భీమ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.